హాయ్ గైస్, ఈరోజు మేము ఇంట్లో చికెన్ పచ్చడి చేయడం జరిగింది. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఒక 1 kg చికెన్ తీసుకొని వచ్చాము. 1 kg చికెన్ కూడా చిన్న స్మాల్ పీసెస్ అంటే చిన్న పీసెస్గా కట్ చేయించుకొని, సో వాటిని ఆ వాటర్ డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి, తర్వాత మనం బాయిల్ చేసుకొని మన వాటర్ మొత్తం పోయిన తర్వాత చికెన్ బాయిల్ చేసుకున్న తర్వాత ఆయిల్ వెయిట్ చేసి, ఆ ఆయిల్లో ఈ కట్ చేసిన పీసెస్ ఏమైతే ఉన్నాయో సో అందులో వేసేసుకొని చికెన్ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ చేసుకున్న చికెన్ మొత్తం కూడా మనకి ఒక 5-10 మినిట్స్ వరకు బాగా హీట్ చేసేసుకొని, ఆ చికెన్ కలర్ మొత్తం కూడా అంటే ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయి ఒక బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వాటిని బాగా హీట్ చేయాలి. ఆ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా హీట్ చేసిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, 2 నిమ్మకాయలు, ఇవైతే ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ బాగా హీట్ చేసి తర్వాత పక్కన పెట్టేసి మనం రెడీ చేసుకునే ఎక్విప్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వెయిట్ చేసిన చికెన్ పీసెస్ బయటికి తీసేసి పక్కన పెట్టేసుకొని, సో ఇవన్నీ కూడా అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు ఏమైతే ఉన్నాయో సో ఇవన్నీ రిమైనింగ్ ఆ నూనెలో వేసేసి మిక్స్ చేసేసి మనం ఫస్ట్ హీట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ అందులో కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ వరకు ఉంచేసి, తర్వాత ఒక నిమ్మకాయలు పిండేసి మనకు కావాల్సిన బాడీలో నిల్వ ఉంచుకుంటే అయిపోతుందండి. లైక్